మీ పేరు? హనుమంతు. ఏ ఊరు మీది? నీలాలి. ఏ జిల్లా? గద్వాల జిల్లా. గద్వాల జిల్లా. మీరు చెంగేసేని వేసినామన్నారు కదా ఇది? అవు వేసినాం. ఎన్ని కింటాలు వేసిండ్రు? మొత్తం 4 క్వింటాలు వేసినాము. 4 క్వింటాలు వేసినాము. దీనికి మొత్తం వేసిన కానీ వర్షం వస్తూనే ఉంది. వర్షాలు పడతానే ఉన్నాయి. వర్షం పడుతూనే ఉంది. వర్షం పడుతూనే ఉంది కానీ వేసి 4 నెలలు అయింది. ఒక్క బుడ్డ లేదు. మొత్తం ఊడలే ఉండేవి. ఉత్త ఊడలే ఉండేవి. ఏం లేదు. అంటే దీనికే కదా బుడ్డలు కాసేది? దానిలోకే బుడ్డలు కాసేది. ఓకే. ఇవి మొత్తం ఏర్లు ఒకటే ఉన్నాయి. ఏర్లు ఒకటే ఉండవు. ఏం లేదు. వస్తాయి కదా బుడ్డలు? దాంట్లోకి వస్తాయి. సరే. ఒకటే కూడా వచ్చింది చూడు. 4 నెలలు అయింది వేసి. 4 నెలలు అయింది ఇది? 4 నెలలు అయింది. మరి ఎందుకు ఇట్లా ఉంది ఇది? ఇక మళ్ళీ వర్షం గురించి అట్లా అయింది. వర్షాల గురించి ఇట్లా అయింది. ఊటి బట్టి అంతా చేను దిగబడుతుంది. కౌలు ఎంత ఇచ్చినవి రైతులకు నువ్వు? ఎకరాకి 10,000. ఎకరాకి 10,000. 4 ఎకరాలంటే 40,000. 40,000. ఇవి ఒక కింటాకి వచ్చేసి ఎంత తీసుకున్నారు? 10,000. 10,000. 80,000 మొత్తం. కౌలుకి విత్తనాలకి 80,000. మొత్తం పెట్టుబడి అడుగు మంది సంచులకి అయింది 10,000 అయింది పెట్టుబడి. 10 సంచుల మంది చల్లినాం. చల్లిన. అంటే కలుపు కూలీలు ఏం టిపి? కలుపు కూలి వాళ్ళకి అయింది 6,000 అయింది. 6,000 అయిందిలే. మొత్తం వానలు పడి ఊటి పట్టి పోయింది. మొత్తం ఊటి పట్టి పోయింది. ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు దీన్ని? ఏం చేస్తే ఏం లేదు. ఇంకా మనం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఏముందంటే ఇంక ఇట్లా ఉంది. ఏం చేస్తే రాదు. ఏం చేస్తే రాదు. అంటే దీన్ని ఇంకా బుడ్డలు కాయదంటావా? ఇది కాదు బుడ్డలు కాదు. దినం అయిపోయింది. దినం అయిపోయింది. దీన్ని పెరికేయడమే. పెరకడమే. ఏం లేదు. అంటే నీకు ఇప్పుడు 80,000 ప్లస్ మరి 7,000 మరి ఇక్కడ మందులు అని 97,000 లాస్ట్ నీకు. మొత్తం ₹1,00,000. ₹1,00,000. మరి వడ్డీ వేస్తారేం కదా? మరి వడ్డీ వేస్తారు. మళ్ళీ ఇడివారు వడ్డీ వేస్తారు. కట్టవలసిందే వాళ్ళకి సౌకర్యాలకి. మీకు ఈ గంజిలా కానీ ఎక్కడ కానీ మీకు కమిషన్ ఎంత తీసుకుంటారు రైతుకు? కమిషన్ బాగానే తీస్తారు. ₹3, ₹2 తీస్తారు. ₹2 తీస్తారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ₹1 కమిషన్తోనే గంజి కానీ మార్కెట్ తీయాలని రూల్ ఉన్నాయి కదా, మీరు అడగారా మరి? ఎవరు అడుగుతారు? వాళ్ళు అడగతో ఎవరు లేరు. అయ్యేది కాదు కథలు. మీకు ₹2 తీస్తున్నారు. అంటే మీరు ఇచ్చేదానికి తీసుకోవడానికి ఇప్పుడు ఏం లేదు. ఇంకా అయిపోయి మొత్తం అతను ఎకరా చేను మిరపతోట అది బా. అది 20,000 30,000 ఖర్చు వచ్చి అది బా. ఇది 40,000 మొత్తం శనగలు అంత వేస్తే ఇది బా. అన్నీ ఏం లేదు. కూలోళ్ళకి పైసలు ఇస్తామంటే కూలోళ్ళకి దుడ్లు లేవు. కలుపు తీపిచ్చిన కింటాలకి 10 మంచి తీసినారు. ఒక 2 రోజులే తీసేసినారు ఇంత కలుపు. ఏం ఇంకా పెట్టుబడి గిట్టుబడి అన్నీ ఎత్తి మీదకి వచ్చినాయి. ఈసారి పోయినసారి ఎంత పండించిన? బాగానే పండించిన. 80-90 దంచి పండించిన. 80-90 దంచులు 90 దంచి మిగిలింది. మిలిగింది. అప్పుడు ఇప్పుడు లాస్ వచ్చింది. వ్యవసాయంలో ఇంతే. ఏం మెలిగా లేదు. మొత్తం పోయింది. మొత్తం పోయింది. ఇది మొత్తం పెరికేయాలనుకుంటున్నావు? ఇంకా పెరకాల్సిందే. ఏం లేదు. మినిమిలేస్తా. మినుములకు మంచి రేట్ ఉంటది. మీకు ఇక్కడ అందుబాటులో ఎవరైనా చెప్తారా? దీనికి పోతాయి. ఫిబ్రవరి పోతాయి. 7,000 క్వింటాలు మినుములు. ఆ మినుములేస్తా. ఇది ఏం నష్టం వస్తుంది? ఇది ఏం రూపాయి రాదు దీంట్లో నుండి. ఇంకా అంత ఏం లేదు. రూటర్ కొట్టించేది. ఇంకా దానికి మినుములేస్తా. మినుములేస్తా. ఇది ఇంక ఏం లేదు. దీంట్లో మాకు లాభం లేదు. రూపాయి లేదు. అంటే మీకు సబ్సిడీ మీద కొన్ని విత్తనాలు కానీ అవి వస్తాయి, మీకు తెలియదు? ఏం ఒక్క విత్తనం ఏది వచ్చలేదు. అంటే మీకు ఇక్కడ లోకల్లో అగ్రికల్చర్స్ కానీ మీరు ఎవరు చెప్పడం లేదా? చెప్పడం లేదు. ఎవరు చెప్పడం లేదు. చేసేది లేదు. ఎవరు చెప్పరు. మళ్ళీ దీని గురించి ఏం చేస్తారో ఏం లేదు. మళ్ళీ కేసీఆర్ సారు కొంచెం సాయిబాయి అంటే బాగుండే. మళ్ళీ ఇట్లా పరిస్థితి ఘోరంగా ఉంది. చూడిపచ్చాను. మీకు రైతు బంధు కౌలు మీద రాదు కదా, మీకు ఒకటే వస్తుంది. ఒకసారి నీ సొంత భూమి కాడికి కౌలు ఇది రైతు బంధు వస్తుంది. ఈ కౌలు అంతా రాదు. కౌలు అంతా వస్తే నీకు కవరప్ అవుతుండే. కవరప్ అవుతుంది అంటే భూములు తింటారు పైసలు. అంటే ఇప్పుడు నీ దగ్గర పైసలు తీసుకుంటారు, మరి రైతు బంధు తింటారు. ఇది ఈ లెక్కన భూమి కౌలు చేసేవానికి ఇబ్బందిగా ఉంది. నాకు చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళు పొలాల వాళ్ళు తింటారు కదా పైసలు. అవి పొలాల వాళ్ళు తింటారు. మనకేం రూపాయి అని అంటున్నావు. ఎకరికి 8,000 అసలు కేసారు. ఇంకా వాళ్ళే తింటారు. మనకేం రూపాయి ఇచ్చేది లేదు. ఎకరికి 10,000 కదా. ఎకరికి 10,000. ఎకరికి 5,000. సంవత్సరానికి 10,000 ఇస్తారు. అది చేనోళ్ళే తింటారు. నీకు మాత్రం ఏమి ఇయ్యరు. మరి మీకు రైతు బంధు పైసలు వస్తున్నాయి, కౌలు ఇడిచిపెట్టానని ఎప్పుడు అడగలేదా నువ్వు రైతుల కౌలు?
వాళ్ళు అడిగితే మనకి వచ్చేది కాదు కదా. ఇయర్ అంటావు. ఇయర్ ఇప్పుడు కేసీఆర్ భూమికి వేస్తలేవు కదా, పైసలు ఇస్తున్నాడు కదా, దాంట్లో ఒక 50% 20% అని నాకు నేను నష్టపోయినా అని అడిగలేవు అప్పుడు చేను రైతుని అడిగినా ఇస్తాను మీకే ఇస్తాం బాబు అని రోజు ఇస్తామని ఇస్తలేరు, వాళ్ళే తినేస్తారు. ఇలా కేసీఆర్ ఇచ్చిన డబ్బులు తింటున్నారు, కౌలు డబ్బులు తింటున్నారు, రైతు ఏటకెళ్ళి బాగుపడుతుండే. అదే కదా, చాలా పరిస్థితి ఘోరంగా ఉందబ్బా. మళ్ళీ ఇది ఆ పచ్చని మొత్తం పోయింది చూడు, ఒక్క సంచి పత్తి పడింది, ఒక్క సంచి ఆడి దగ్గర పడితే ఒక్క సంచి పత్తి పడింది. కమర్షిడి అది కూడా ఊటి పట్టింది. కన్న ఇక కనపడుతుంది, కన్నగా పోయింది. అదంతా మీదేనా? మొత్తం మాది. అది మస్తు చేసినావు నీ వ్యవసాయం. మస్తు చేసుకున్నా, కావులు మస్తు చేసుకున్నా. ఏం చేస్తావు, కరెక్ట్ వర్షం తక్కువ ఉండి పంట వచ్చిందనుకో చాలా పంట మించిన పంట పండిస్తుంటే నీళ్ళ గ్రామంలో మస్తు పంట పండిస్తుంటే ఏం చేస్తావు, అది వర్షం వచ్చి అంతా ఊటి పట్టి పారుతూనే ఉంది వర్షం, అది నీరు పారుతూనే ఉంది, మొత్తం ఊటి పట్టింది, అంత ఎర్రగా అయిపోయింది. ఆడి దగ్గర ఒక్క సంచి పడింది పత్తి. ఎకరేసాని పెడితే మిరపతాట అది పెడితే మిరపతాట ఎకరేసాని పెట్టినా అది ఇత్తనాలకు 10,000 అయింది. మిరపచేను కూడా పెట్టావు? మిరపచేను పెట్టిన ఎకరేసాని అది పెట్టినా ఎకరేసాని పెడితే 10,000 ఇత్తనాలకు అయింది. బాడిగాడికి 3,000 అయింది. దీనికి పెట్టుబడికి 10,000 అయింది. వద్దు చాలా ఇది చాలా చూడరాది పరిస్థితులు. అది ఏముందంటే అంతా మిరపతాట జనరేషన్ వ్యవసాయమే మంచిదని అంటున్నారు, మరి నువ్వేట అంటావు? వ్యవసాయం అంటే భగవంతుడు చేసింది, అది భగవంతుడు వర్షం వచ్చి పోయింది. అది కాదు, వ్యవసాయమే మంచిగా ఆదాయం ఎక్కువ వస్తుంది, బిజినెస్ లా మాకు ఏ దాంట్లో రాదు.